అలా వీరిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యకరంగా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడవుతాడు. తన తల్లికి నమస్కరించి, అమ్మ, భవిష్యత్తులో నా అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులలోకి వెళ్ళిపోతాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. తరువాత వ్యాస మహర్షి ఒక మహాకావ్యాన్ని రాయాలి అనుకుంటారు. అది ఎలా ఉండాలి అంటే, ఇంతకుముందు జరిగినది ఇక జరగబోనిదిగా ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశంగా ఉండాలి. దీని ద్వారా మానవాళికి మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలిపే జ్ఞానాన్ని అందివ్వాలి అనే ఉద్దేశంతో ఈ మహాభారతం అనే కావ్యాన్ని రచించడం మొదలుపెట్టారు.